రామచంద్రాపురం అమీన్పూర్లో ఆన్లైన్ మందుల విక్రయాలపై నియంత్రణ కోరుతూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మెడికల్ షాపుల బంద్ను కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఆన్లైన్ అమ్మకాలతో చిన్న వ్యాపారులు నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే నియంత్రణ చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాజేశ్వర్, తిరుమలరావు, అనిల్ రెడ్డి, శ్రీకాంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అధిక డిస్కౌంట్లు తగ్గించాలి, ఆన్లైన్ అమ్మకాలు బంద్ చేయాలి, అధిక డిస్కౌంట్లు తగ్గించాలి. ఫార్మసీ కూడా అయిపోయింది. ఇక్కడ అమీన్పూర్ అండ్ ఆర్పురం మనకి వైస్ ప్రెసిడెంట్ నేను చెప్పినట్టు ఆన్లైన్లో స్విగ్గీ, జొమాటో లాగా అయిపోయిందండి. ప్రతి వాళ్ళు ఇంటి దగ్గరికి ఆర్డర్ పెట్టుకోవడం, తీసుకోవడం, అవి ఒరిజినల్ వస్తున్నాయో లేవో తెలియదు. సో అవి తీసుకోవడం వల్ల మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఆన్లైన్లో అందరూ ఏమంటున్నారంటే కొందరు సాఫ్ట్వేర్ వాళ్ళు మీకేంది కుళ్ళు, మీకేంది నష్టం, మేము తెప్పించుకుంటాం అంటున్నారు. అది మెడిసిన్స్ కదండి, మెడిసిన్స్ కాబట్టి మనం చిన్న బండి రిపేర్ వస్తేనే ఏ మెకానిక్ మంచిగా ఉన్నాడు అని రిపేర్ చేసి మరి ఒక మంచి మెకానిక్గా తీసుకెళ్తాం. అలాంటి మీరు ఆన్లైన్లో చేసుకొని వేస్ట్ తోటి వాడుకోవడం అనేది ఫ్యూచర్ జనరేషన్కి ఒక తరం నష్టపోతుంది. ఇప్పటికే చాలా మట్టుకు ఫార్మసీలలో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ కూడా అమ్ముతున్నారు. దానికి తోడు ఆన్లైన్లో తెప్పించుకోవడం అంటే మేమన్నా కొద్దిగా కంట్రోల్లో ఉంటాం. వద్దు బాబాని ఫస్ట్ మామూలుగా ఇస్తాం, తర్వాత అదకుంటే పక్కన ఉన్న డాక్టర్కు ఇక్కడ డాక్టర్కి మేము అడ్వైజ్ చేస్తాం. కానీ ఆన్లైన్ వాడు ఎందుకు అట్లా అడ్వైజ్ చేయలేదు. జస్ట్ వీళ్ళు ఆర్డర్ పెట్టుకోవడం. సో ఇప్పుడు ఎక్కువ సెడేటివ్స్ అంటే నిద్ర సంబంధించిన మందులు, హ్యాబిట్ బ్రేకింగ్, మెడిసిన్స్, హ్యాబిట్ ఫార్మింగ్ మెడిసిన్స్ అంటే అవి వేసుకుంటే కానీ వాళ్ళకి నిద్ర పట్టదు లేదా. సో ఆ విధంగా ఈ రూపంలో కొన్ని రకాల డ్రగ్స్ కానీ, కొకైన్ కానీ, గంజాయిలు కూడా సప్లై అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. మెడిసిన్స్ కూడా ప్రతి ప్యాకెట్ ఓపెన్ చేసి చూసుకోలేరు కదా వాళ్ళు. సో దీనికి సంబంధించి మేము అందరం నిర్వహణ చెప్తున్నాం. ఈరోజు 20 మే అన్నీ మా రిటైల్ మెడికల్ షాప్ మ్యాక్సిమం పనిచేస్తున్నాం. ఇప్పుడు మొత్తం మంది పనిచేస్తున్నాం. సో దీనికి మీ మీడియా వాళ్ళని కోరేది ఒకటే, దీన్ని దాదాపు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి మీరు కొద్దిగా మాకు పాజిటివ్గా ఉంది. మేము చిన్న వ్యక్తులు అన్నమాట. సో పెద్ద వాళ్ళు ఎట్లాగో వాళ్ళ మనీ పవర్ యూజ్ చేసి వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు నిన్నటి వరకు కూడా మాకు మెడిప్లస్ అపోలో వాళ్ళు కూడా సంఘీభావం తెలుపుతుంది. నైట్ వాళ్ళు ఏదో ప్రెషర్ పెట్టేసి ఏదో చేసేసి వాళ్ళ డబ్బు అధికారం యూజ్ చేసుకొని నైట్ చేసుకొని వాళ్ళు. సో మేము మాట మెడికల్ సంస్థలు వాళ్ళు అమ్ముతున్నారు, మాకు వాళ్ళు సపోర్ట్ చేయాలి. నైట్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. సో మీడియా మిత్రులకు మీకు నేను తెలియజేది ఏంటంటే మీరు మాకు సపోర్ట్ చేయాలి. సో చిన్న వ్యాపారస్తులు రోజుకు 4,000, 5,000 ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దొరుకుతుంది. సో అలాంటి ఆన్లైన్ వాళ్ళకు చాలా మందికి 2,000, 3,000 కంటే ఎక్కువ రావట్లేదు. ఇంట్లో అన్నట్టు రెంట్ పెరిగిపోయినాయి. ఒక్క మనిషిని మినిమం పెట్టుకోవాలంటే 20,000 నుండి 25,000 రూపాయలు శాలరీ వాళ్ళకి వస్తుంది. ఫార్మసిస్ట్ కంపల్సరీ అంటున్నారు. ఒక ఫార్మసీ చేసిన అబ్బాయిని పెట్టుకోవాలంటే 20,000 నుండి 25,000 మనకి మినిమం శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. 8 అవర్స్ ఓన్లీ. మెడికల్ షాప్లో మినిమం 2 ఎంప్లాయీస్ ఉండాలి. ఈ విధంగా చూస్తే మినిమం 1,00,000-1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఇదంతా ఎట్లా మెయింటైన్ చేయాలి. సో మీకు ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆన్లైన్ కంటే కూడా దగ్గర మెడికల్ షాప్ అయినా అన్ని సలహాలు, సూచనలు ఇట్లా అట్లా వాడతారు. ఆన్లైన్లో మీకు ఏం చెప్తారు, పేషెంట్కి ఏం చెప్తారు, మీకు ఏం రోగం వచ్చింది ఏం చెప్పలేడు కదా. ఇప్పుడు అన్న ఉన్నాడు అనుకోండి, అన్న ఇది కాదు, ఇది వాడకండి, ఇది మందు ఖరాబ్ మంచిది కాదు, మీ కిడ్నీ ఖరాబ్ అవుతుంది, ఈ విధంగా మీకు కొద్దిగా గొప్ప చెప్పగలుగుతుంది. కానీ ఆన్లైన్ వాడు మీకేం రిలేషన్ మెయింటైన్ అవుతుంది. రేపు పొద్దున మీకు పక్కన ఉన్నప్పుడు మేము ఉంటాం పక్కన, కానీ ఆన్లైన్ వాడు ఎక్కడో ఉంటాడు, వాడు మీకు ఏం సమస్య వచ్చినా వాడు ఏం చూసుకోగలుగుతాడు. సో ఈ విషయాన్ని మీరు పబ్లిక్కి తీసుకెళ్ళండి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. మీ మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అన్న. నా పేరు జగన్మోహన్ రెడ్డి, రామచంద్రపురం అమీన్పూర్ మండల కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను. ఈరోజు మరి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు మేము ఈ ఏరియాలో రామచంద్రపురం అండ్ అమీన్పూర్ కెమిస్ట్ ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్నాము. ఈ బంద్ ఎందుకనేది ఈ ఆన్లైన్ విక్రయాల కోసం అగెనెస్ట్గా మరి అధిక డిస్కౌంట్ ఇస్తున్నారు. దాన్ని అపోజ్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సింధే గారు, సెక్రటరీ రాజు సింగాల్ వారు పిలుపు మేరకు మేము ఈరోజు 28 మే బంద్ పాటించాలని వాళ్ళు పిలిపించారు. దానికి సంపూర్ణ మద్దతుగా మా ఆర్సీపురం అమీన్పూర్ మండల తరఫున, కెమిస్ట్ అసోసియేషన్ తరఫున మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము ఈ బంద్ నిర్వహిస్తున్నాము. ఇది ఆన్లైన్ విక్రయాల వల్ల మాకు అని కాదు, ప్రజలకు కూడా చాలా హానికరం జరుగుతుంది. ఈ ఆన్లైన్ విక్రయం వల్ల అధిక డిస్కౌంట్లు, అందువల్ల నాణ్యత లేని మెడిసిన్స్ ఇష్టలడిగా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఒక రెగ్యులేషన్ లేదు, పాటించరు వాళ్ళు రెగ్యులేషన్. ఆన్లైన్ లైసెన్స్ కూడా సరిగ్గా ఉండవు.
మావేమో మాకు ఒక రిలేషన్స్ ఉంటాయి. మెడికల్ షాప్ పెట్టాలంటే ఒక లైసెన్స్ ఉంటుంది, అన్ని విధాల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ ఆన్లైన్ విధానం వల్ల ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు, సరిగ్గా లైసెన్స్ ఉంటున్నాయో లేదు, నాణ్యత అలా మెడిసిన్స్ మార్కెట్లోకి వస్తలేవు. విపరీతమైన నకిలీ మందులు మార్కెట్లోకి వచ్చేసాయి. దానివల్ల ప్రజల మీద చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కొంతమంది అయితే మరి మత్తు హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటారు, అవిటి కూడా వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మేము మెడికల్ షాప్లో అమ్మాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కఠినమైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏదన్నా మేము ఒక ట్యాబ్లెట్ అమ్మాలన్నా మత్తు పదార్థానికి దానికి చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతి దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అక్కడ ఆన్లైన్ విధానంలో అట్లా లేదు. ఎవరైనా బల్క్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్స్ తీసుకోవచ్చు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దానివల్ల ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది, ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. విపరీతమైన ఆన్లైన్ విక్రయాల వల్ల, అధిక డిస్కౌంట్ వల్ల కూడా చిన్న వ్యాపారం ఏదైతే మనం చిన్న మెడికల్ షాప్స్ కూడా చాలా దెబ్బతింటున్నాయి. ఈ రోజులలో చాలా రెంట్స్ కానీ ప్రతిదీ అధికమైన ఇదైపోయింది, ఖర్చులు ఎక్కువైనాయి. మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో మేము దీన్ని స్ట్రాంగ్గా అపోజ్ చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఈ ఏదైతే మన చిన్న వ్యాపార దృష్ట్యా వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే ఈ ఆన్లైన్ విధానం తగ్గించాలి. అధిక డిస్కౌంట్లు కూడా విపరీతంగా ఇస్తున్నారు. ఒక రిటైల్కి 16 to 20% మార్జిన్ ఉంటుంది, కానీ వాళ్ళు 25% మార్జిన్ ఇస్తున్నారు. అది ఎలా ఇస్తున్నారు అనేది కూడా మీకు ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఎట్లా వస్తుంది? 20% మ్యాక్సిమం ఉంటుంది ఒక రిటైలర్, కానీ వాళ్ళు 25% ఇస్తున్నారు ఆన్లైన్లో. అది చాలా ఎలా వస్తుందంటే అది నకిలీ మందుల వల్ల ఆ నకిలీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. దానివల్ల చిన్న వ్యాపారం దెబ్బతింటున్నాము. సర్వైవ్ అవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు 2 కోట్ల మంది మన ఇండియాలో దాదాపు చిన్న వ్యాపారం కానీ మెడికల్ షాప్ సంబంధించి 2 crores పీపుల్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ చాలా దెబ్బతింటున్నాయి. 12 పైన మెడికల్ షాప్స్ ఉన్నాయి, రిటైల్స్ కానీ అన్ని కానీ ఫార్మా ఇండస్ట్రీ చాలా నమ్ముకొని ఉన్నారు. దీన్ని మేము కంప్లీట్గా అపోజ్ చేస్తున్నాం. ఆన్లైన్ విధానాన్ని కంప్లీట్ ఆదరిస్తున్నాము. ఈ అందరూ మద్దతు ఇచ్చినందుకు మా మినిస్టర్ చాలా మందికి వచ్చారు. ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే అందరూ కూడా చాలామంది స్వచ్ఛంగా వచ్చి నోట్ చేయడం జరిగింది. ఈరోజు ఇది సంపూర్ణ మద్దతుగా ప్రకటిస్తున్నాము. మా అసోసియేషన్ రామచంద్రపురం మెయిన్ కోర్ట్ అసోసియేషన్ నేను అందరికీ తెలుసుకోవడానికి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ముందు ఎలాంటివి ఉన్నా మనం పోరాడదాం సంఘటితంగా. యునైటీగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం అనేది నేను ఒక విధంగా అప్పీల్ చేస్తున్నాను. అందరూ కూడా దీనికి ముందుకు రావాలి, ఫైట్ చేద్దాము. మనంతలో మనం కూడా పోటీ పడకుండా హెల్తీ కాంపిటీషన్ పెట్టుకొని మనం పోరాడాలి. ఈ ఆన్లైన్ విధానానికి వ్యతిరేకంగా కంప్లీట్గా